ఎస్కోట్లోని ఏదైతే 2 నెలల క్రితం ఏరియా హాస్పిటల్ ప్రారంభోత్సవం జరిగిందో, అలాగే డయాలసిస్ సెంటర్ యూనిట్ కూడా ప్రారంభోత్సవం జరిగింది. గౌరవ మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారి చేతుల మీదుగా. మరి నిన్న జిల్లా పరిషత్ సమావేశంలో మరి గజపతి నగర్ నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది. ఏంటంటే మాకైతే బిల్డింగ్ అయితే ఓపెన్ చేశారు కానండి, ఎటువంటి ఎక్విప్మెంట్ లేదు, ఆ మార్చి రూమ్ కూడా షిఫ్ట్ చేయలేదు అన్న డిస్కషన్ వచ్చింది. సో ఆ టైంలో నేను కూడా మరి మాట్లాడినప్పుడు 2 నెలలు అయినప్పటికీ కూడా పూర్తిగా అక్కడికి ఏదైతే హాస్పిటల్ ఉందో, ఏదైతే ఆలోచనతో హాస్పిటల్ కట్టారో అదంతా కూడా షిఫ్టింగ్ జరగలేదు. ఎందుకంటే ఇక్కడ పని పూర్తి కాలేదు అన్నది ఒక ఆలోచనతో ఒక సబ్జెక్ట్ రైజ్ చేయడం జరిగింది. అలాగే నిన్న మాట్లాడాను కాబట్టి ఈరోజు ఎస్కోట్లో ఏరియా హాస్పిటల్ కూడా వెళ్ళడం జరిగింది. డాక్టర్స్ అందరూ ఉన్నారు. మరి డాక్టర్స్ అయితే మాకైతే బిల్డింగ్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తున్నారు, కానీ అసలు ఏ వర్క్ కూడా పూర్తిగా కంప్లీట్ కాలేదు. మరి అక్కడ ఉన్న ఎలక్ట్రీషియన్స్ వాళ్ళు చూస్తే ఆ బోర్డ్స్ అవి కూడా సరిగ్గా లేవు. ఏ ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ మాకైతే లేదని చెప్తున్నారు. ఎక్విప్మెంట్ గురించి నేను కూడా మాట్లాడితే ఇన్ టైంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవ్వక, ఇన్ టైంలో ఎక్విప్మెంట్ లేక, అదే ఫర్నిచర్ అవనండి, ఎక్విప్మెంట్ అదర్ ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అది సుమారు 79 లక్షలు ల్యాబ్స్ అయిపోయాయి. అలాగే కాంట్రాక్టర్ కూడా బిల్స్ రాక, ఎందుకంటే బిల్స్ కూడా 5,22,00,000 వచ్చింది, ఇంకా 6,80,00,000 ఎంతో బిల్ కూడా పెండింగ్ ఉందని కాంట్రాక్టర్కి చెప్పడం. ఎందుకంటే ఇటువంటి హాస్పిటల్స్ ఎక్కడైనా ప్రజలకు ఉపయోగపడతాయని కడతారు. మరి ప్రభుత్వాలు కూడా ఇటువంటి వాటికి ప్రయారిటీ ఇవ్వాలి. ఈ ప్రభుత్వం అనండి, గత ప్రభుత్వం అనండి. ఎందుకంటే 2019 శాంక్షన్ ఇది. మరి శాంక్షన్ చేసినప్పుడు అయితే G+3కి ఇచ్చారు. మరి ఈరోజు చూస్తే G+2 కట్టారు. ఎందుకంటే వాల్యూ ఆఫ్ వర్క్ పెరిగిపోయిందని మళ్ళీ ఒక ఎస్టిమేషన్ వేసి ఒక ఫ్లోర్ పూర్తిగా ఆ రోజు G+3 అవసరం ఇక్కడ ఎస్కోట్కి, ఈ ప్రాంతానికి. ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎస్కోట కాన్స్టిట్యున్సీ వాళ్ళకంట అరకు, అనంతగిరి ప్రజలందరూ కూడా ఎక్కువ మంది ఎస్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువ వినియోగించుకుంటారు ఈ హాస్పిటల్. అటువంటిది ఒక ఫ్లోర్ కూడా కన్స్ట్రక్షన్ తగ్గిపోయింది. ఏంటంటే ఇన్ టైం కట్టలేదు, అది కాస్ట్ ఆఫ్ వర్క్ కూడా పెరిగింది కాబట్టి. సో ఇటువంటి ల్యాబ్సెస్ అన్నీ కూడా ప్రభుత్వం మిగిలిన వర్క్స్కి ఎంత ప్రయారిటీ ఇస్తారో అది ఇవ్వచ్చు, కానీ ఇటువంటి వాటికి ప్రయారిటీ ఇవ్వాలని. ఏదైతే ఈ హాస్పిటల్ ఇంకా బిల్స్ అవ్వక ఇది ఏమన్నాయంటే గజపతి నగరం అలాగే జిల్లాలో చాలా వాటికి ఫండ్స్ పూర్తిగా రాక ఇబ్బంది పడుతున్నారు. గౌరవ మంత్రి గారిని నేనైతే కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా నేను కూడా స్వయంగా వెళ్ళి కలిసి ఈ ల్యాబ్సెస్ అన్నీ కూడా నేను కూడా రాసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మంత్రి గారిని కలిసి ఆ బిల్స్ ఇప్పించడం, ఈ హాస్పిటల్ పూర్తిగా యూటిలైజేషన్కి తీసుకొని రావడంలో నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా స్థానికంగా ఉన్నవాళ్ళు ఆ రోజు మంత్రి గారు అలాగా వైజాగ్ వచ్చారు, మనం వచ్చి మరి ఇనాగ్రేషన్ చేయించేద్దామని కాకుండా ఇక్కడ వర్క్ కంప్లీట్ అయిందా లేదా, ఆ రోజు వచ్చి మనం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వచ్చి పని అయిందా లేదా, పని ఎంతవరకు అయిందని చూసిన పాపాన్ని ఎవరూ పోలేదు. మనం ఫ్లెక్సీలు వేసేసుకుంటున్నా లేకపోతే తెల్లబట్టలు వేసుకొని మనం తిరుగుతాం, మన నాయకుని బాధ్యతగా పనిచేయాలి అన్నదైతే నేను తెలియజేస్తా ఉన్నాను. దీని మీద అందరూ శ్రద్ధ పెట్టాలి. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అయితే అవునండి, అలాగే ప్రభుత్వం దగ్గరికి ఈ విషయాలన్నీ కూడా తీసుకొని వెళ్ళి మనమైతే ఈ హాస్పిటల్ పూర్తి యూటిలైజేషన్ తీసుకురావడంలో అందరూ కృషి చేయాలని. అలాగే డాక్టర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము ఎవరికి సమాధానం చెప్పుకోలేకపోతున్నాం. నా నోటీస్ లేకుండా ఇనాగ్రేషన్ పెట్టేసి ఈరోజు స్థానికంగా ఉన్న వాళ్ళు ఎవరిని కూడా మేము పిల్లలేకపోయాం సార్ అని ఈ రోజుకి డాక్టర్లు అదే మాట చెప్తూ ఉన్నారు. మనం చేసే పనులకి అధికారులు ఎప్పుడు కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు. అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని మనం ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్కి వెళ్తే అది 10 మందికి కూడా పనికొస్తుంది. కానీ ఈరోజు నేను స్టేజ్ ఎక్కానా లేకపోతే నేను నా ఫోటో అక్కడ ఉందా అని ఎవరు కూడా చూసే నాయకులు అది నాయకత్వం కాదు.